ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్‌గా ఉంది. అంటే సంక్షేమ పరంగా ఎలా ఉందంటారు? సంక్షేమ పరంగా పేదోడికి ప్రతి ఒక్కడికి గుమ్మం దగ్గరికి అన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా మనకి ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ప్లస్ ముసలోళ్ళకి 3000 పెన్షన్ పెంచారు. అలాగే ఇంకా కొత్తగా రైతు భరోసా కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి పేదలకంటారు? పేదల ప్రతి ఒక్కడికి కూడా చాలా బాగుంది. ఎక్కడికో కాళ్ళు ఈడ్చుకొని వెళ్ళి ప్రతి మామూలుగా మండలానికి వెళ్ళి నానా సంకల్లాకి బోల్డ్ అని ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఇంటి దగ్గరికే కాళ్ళ దగ్గరికే పరిపాలన వస్తుంది. అంటే ఇంత ముందు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చూశారు కదా, ఇప్పుడు దాని ప్లేస్లో వాలంటరీ వ్యవస్థ వచ్చింది. దానికి దోషి తెంగనందుకి అవి దోషి తెంగనందుకి వాళ్ళు పంచుకోవడానికి కమిషన్లో. అంటే సచివాలయం వాలంటరీ వ్యవస్థ వల్ల మీ ఇంటికి వస్తుందంటారా పరిపాలన? ఇంటికి వస్తుంది, ఇంటికే తిన్నంగా ఇంటికి వచ్చేస్తుంది. ఫస్ట్ తారీఖు అది పెన్షన్లు వచ్చేస్తున్నాయి మీ ఇంటికి? బెమ్మనగా ఫస్ట్ తారీఖు తెల్లారుజామున 4 గంటలకల్లా పెన్షన్లు ఇచ్చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఏదన్నా మండల ఆఫీసులో ఏదైనా పని చేయాలంటే డైరెక్ట్గా చాలా తిరిగేవారు. దాని ప్లేస్లో సచివాలయ వ్యవస్థని తేవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు జన్మభూమి కమిటీల నుండి విఆర్ఓల కానండి అమ్మవారు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడాలా, బోకర్లు పట్టుకోవాలా, వాళ్ళకి పంచకుండా పోతే ఎప్పుడుకో పని అయ్యేది. అయినా కానీ దానికి ఎంతని చెప్పేసి లంచాలు తీసుకునేవారు. అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉన్న వాళ్ళు లంచాలు అయ్యి పోయాయి అంటారా? ఒక్క లంచం ఏమీ లేదు, రూపాయి కూడా ఎవరు తీసుకోవట్లేదు, ఇంటికి తెచ్చిస్తున్నారు అన్నీ ప్రతి పథకం. అంటే సచివాలయం రావడం వల్ల మీకు లంచాలు అవి లేకుండా వెళ్ళిపోయి ఉంటారు. అన్నీ ఏమీ లేవు, పేదోడు బాగుపడ్డాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? సింహం సింగిల్గానా, వైఎస్ జగన్. ఓకే, అంటే ఒకవేళ పార్టీ కానీ రాకపోతే పేదలకు సంక్షేమ పథకాలు రాకపోతే మీకు ఏమన్నా? జగన్ వాడరు కదా, జగన్ 100%, 175కి 175.